దావోస్ సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు పెద్ద దిక్కుగా వ్యవహరించి ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను తిరిగి నిలబెట్టే ప్రయత్నం చేశారని విశాఖ ఎంపీ ఎం శ్రీభరత్ కొనియాడారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా ఏపీలోకి పెట్టుబడులు రానియకుండా వైసీపీ ప్రయత్నం చేసిన ఆగడాలకు సంజాయిషీ తెలిపి తిరిగి పెట్టుబడులను ఆకర్షించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. పెట్టుబడిదారులకు ఏపీ భవిష్యత్తు ఉందని ఖచ్చితమైన దావోస్ లో భరోసా ఇచ్చే తిరిగి వచ్చారన్నారు. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉండేలా చేసిన ప్రయత్నాలను ప్రజలు అభినందించాలని అన్నారు. రీసెంట్ గా ముఖ్యమంత్రి గారు లీడ్ చేసిన డెలిగేషన్ దావోస్కి వెళ్ళడము, అక్కడ అనేక కంపెనీలు, ఇతర రాజకీయ నాయకులు అందరినీ కలవడం, రెండు ఇవాళ యువగలం ప్రారంభించి 2వ సంవత్సరం అవడం, దాన్ని కూడా పొద్దున సెలబ్రేట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ డావోస్కి వచ్చేసరికి ఇండియాలో అసలు ఏ నాయకుడు వెళ్లే ముందు కూడా ఫస్ట్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డావోస్కి 1997లో మొదటిసారి వెళ్ళడం జరిగింది. అండ్ డావోస్లో కూడా మీరు చూసారు, నేషనల్ మీడియా వాళ్ళు చాలా మంది మాట్లాడుతూ ద ఒరిజినల్ డావోస్ మ్యాన్ అని బాబు గారి గురించి చెప్తుంటే నాకు చాలా గర్వంగా అనిపించింది. సో గత 5 సంవత్సరాల్లో దాంట్లో ఒక సీరియస్ లెసన్ లేకపోవడం, అంతేకాకుండా రాష్ట్రంలో చాలా మంది పెట్టుబడిదారులని సరిగ్గా ట్రీట్ చేయకపోవడము, హింసించడము, భయపెట్టడము, పంపించడము, ఇక్కడేమో మీకే తెలుసు లులు మాల్, ఫ్రాంక్లిన్ టెంపుల్కి పంపించడం, రెన్యూబుల్ ఎనర్జీలో వేల కోట్ల పెట్టుబడి రాష్ట్ర వ్యాప్తంగా వస్తే పీపీఎల్ మేము కట్టము అని వాళ్ళని భయపెట్టి ఇట్లా రకరకాల హింస కార్యక్రమాలు చేశారు. సో ఇవాళ మనం డావోస్కి వెళ్ళినప్పుడు రెండు చేయాలి. ఒకటి, తిరిగి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఇస్ ఓపెన్ ఫర్ బిజినెస్, మీరు అందరికీ పెట్టుబడులు పెట్టాలి, బాగుంది అని చెప్పడానికి ఒకటి. ఇంకోటి, గత ప్రభుత్వం చేసిన అన్ని తప్పులకి మనం సంజాయిషి చెప్పి వాళ్ళకి ఒక ధైర్యం చెప్పాలి. ఎందుకంటే ఇందాక లొకేషన్ మాట్లాడుతూ కూడా ఒకటి చెప్పారు, చాలామంది కంపెనీస్ గత ప్రభుత్వంలో అది ముఖ్యమంత్రి గారిని కలవాలన్నా, గత ఐటీ మంత్రి అయినా, ఇండస్ట్రీ మంత్రి అయినా కలవాలన్నా వాళ్ళు దొరకకపోవడం, వాళ్ళ సమస్యలకు ఒక జవాబు కూడా చెప్పకపోవడం. సో ఇవాళ వాళ్ళు వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటే మనం అది ఎట్లా పరిష్కరిస్తామో చెప్పడమే కాకుండా భవిష్యత్తులో ఇట్లాంటి అనుభవం మీకు మళ్ళీ ఉండదని నమ్మిస్తేనే వాళ్ళు వెళ్ళి ఇంకో 10 మందికి చెప్తారు. ఎందుకంటే నేను మీకు చెప్తున్న అంతర్గతంగా చాలా డిస్కస్ చేసింది ఏంటంటే, గత 5 సంవత్సరాలు ఇప్పుడు ఎవరో ఇక్కడ ఒక 1000-2000 కోట్లు పెట్టుబడి రాష్ట్రంలో పెడతారు, మీరు వాళ్ళకి అన్యాయం చేస్తారు. వాళ్ళకి ఇవ్వాల్సిన పీపీఏ డబ్బులు మీరు ఇవ్వరు, లేకపోతే ఇవ్వాల్సిన ల్యాండ్ మీరు వాళ్ళకి కేటాయించరు, లేకపోతే మీరు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులని మీరు భావించి వాళ్ళని హింసించడము, ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళు మాత్రమే బాధపడటం కాదు, వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్ కమ్యూనిటీ, పారిశ్రామికవేత్తల కమ్యూనిటీలో ఆంధ్రాకి వెళ్ళొద్దు, ఆంధ్రాకి వెళ్తే మీరు చేతులు కాల్చుకుంటారు అని ఉట్టి మన రాష్ట్రంలో, మన దేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా మనం చేశారు. అంటే ఏ స్థాయికి వచ్చిందంటే, ఇది జాపనీస్ అంబాసిడరు, సౌత్ కొరియా అంబాసిడరు, వీళ్ళు కూడా ప్రధానమంత్రి గారి ఆఫీస్లో వెళ్ళి కంప్లైంట్ పెడితే కానీ, ఇక్కడ వీళ్ళకి మొట్టికాయ కొడితే కానీ వీళ్ళు కొన్ని విషయాల్లో స్పందించలేని పరిస్థితి. సో దాన్నంతా మనం ఫస్ట్ కవర్ చేసుకుంటూ నెక్స్ట్ ఈ 5 సంవత్సరాలు ఏం చేయబోతున్నాము, ఎట్లాంటి పెట్టుబడులు రావాలి, దాని మీద కూడా డిస్కస్ చేయడము. ప్రధానంగా మనం డావోస్కి వెళ్ళేది ఏంటంటే ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్, ఆంధ్రాలో ఇప్పుడు మళ్ళీ బాగా జరుగుతున్నాయి అన్నీ, మీరు రావాలి అని ఒక నమ్మకం కలిగించడానికి అనేక కంపెనీలు. మొదటిసారి ఇవాళ మీరు చూస్తే చాలా రాష్ట్రాలని కూడా కలిపి ఒక పెవిలియన్ పెట్టారు, ఇండియా పెవిలియన్ అని. దాంట్లో ఆంధ్ర పెవిలియన్, తెలంగాణ, మహారాష్ట్ర, కేరళ అన్ని రాష్ట్రాల నుంచి మనం చూసాం. ముఖ్యమంత్రులు కూడా ప్రధానంగా మనకి మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర ముఖ్యమంత్రులు కూడా అక్కడ కనపడ్డారు. సో బాబు గారు అక్కడ ఒక పెద్ద దిక్కుగా ఆయన మాట్లాడిన మాటలు కూడా నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఆయన ఒక వేదిక మీద కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు కూర్చున్నప్పుడు ఒక్కొక్క రాష్ట్రం గురించి స్పష్టించి, ఆంధ్రాకి మీరు రావాలని నేను మిమ్మల్ని అడుగుతున్నాను, సరే ఆంధ్రాకి ఏ కారణం వలన మీరు రాకపోతే ఇండియాకి మాత్రం మీరు రావాల్సిందే, అండ్ ఒక్కొక్క స్టేట్లో ఏమున్నాయి స్ట్రెంగ్స్ అని చెప్తే, ఈయన ఒక రాజకీయ నాయకుడు లేకపోతే ఆంధ్రాకి పరిమితమైన నాయకుడు కాదు, ఒక స్టేట్స్మన్, దేశం గురించి ఆలోచిస్తాడు, వీఆర్ ఆల్ వన్ అని చెప్తే నాకు చాలా ఆనందంగా అనిపించింది. సో రెస్పాన్స్ చాలా బాగుంది. ఎప్పుడు లేని విధంగా 5 సంవత్సరాల గ్యాప్ తర్వాత మంచి ఎనర్జీతో మీరు చూస్తే మన డెలిగేషన్లో కూడా 4 నాయకులు మన పార్టీ తరఫు నుంచి, మన ప్రభుత్వం తరఫు నుంచి వెళ్ళడం, అండ్ వాళ్ళు అక్కడ చాలా క్లారిటీగా వాళ్ళ విజన్ ఏంటి, డీప్ టెక్నాలజీ, ఏఐ, మ్యానుఫ్యాక్చరింగు, ఇవన్నిటి మీద అక్కడ స్పష్టించడము. త్వరలో కొన్ని అనౌన్స్మెంట్స్ కూడా రాబోతున్నాయి. అది ఆ కంపెనీస్
మన మంత్రులు ప్రత్యక్షంగా అనౌన్స్ చేస్తే బెటర్ అని దాని గురించి నేను ఎక్కువ విశ్లేషించను. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అంటేనే రాష్ట్రానికి ఒక బ్రాండ్ అని కొనియాడారు. దావోస్ వెళ్లి వట్టి చేతులతో వచ్చారని ప్రతిపక్షం చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే మరి పుష్కలంగా ఉద్యోగ అవకాశాలు ఉండాలి. యువతకి ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు రావాలి అంటే ఇండస్ట్రీ రావాలి. చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక బ్రాండ్ ఈ రాష్ట్రానికి. వారు అధికారంలో ఉన్నారంటే నిరంతరం కూడా ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద సంస్థల్ని ఈ రాష్ట్రానికి పిలిపించి వారికి కావలసినటువంటి ప్రోత్సాహాలు ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో మరి చంద్రబాబు నాయుడు గారికి ఆయనే సాటి. మరి ఈరోజు కొంతమంది అంటున్నారు లేదంటే డావోస్ వెళ్ళారు, అగ్రిమెంట్లు ఏమి చేసుకోలేదు, వచ్చేసారని. కానీ అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే డావోస్లో అగ్రిమెంట్లు అవ్వవు, డావోస్లో చర్చిస్తారని కూడా. అక్కడ అదొక వేదిక, అటు పొలిటికల్ లీడర్షిప్కి, అక్కడ అలాగే పెట్టుబడులు పెట్టేటువంటి వ్యాపారవేత్తలకు. సో అక్కడ డావోస్లో మా రాష్ట్రం ఒక పెవిలియన్ ఏర్పాటు చేసుకొని, ఒక స్టాల్ లాంటిది ఏర్పాటు చేసుకొని అక్కడ మన బ్రాండ్ని, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని ప్రమోట్ చేసుకోవడం. ఆ ప్రమోట్ చేసుకోవడంలో ముఖ్యమంత్రి గారి పాత్ర చాలా ఉంటుంది. ఆ రోజు ప్రజాప్రతినిధులు ఎవరు ఉన్నారు, రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, వారి యొక్క ప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. ఈరోజు యువ నాయకులు కూడా నారా లోకేష్ బాబు ఆయన కూడా వెళ్ళి అక్కడ సాధ్యమైనంత వరకు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవకాశాలు, అది భూమి కావచ్చు, లేకపోతే పోషకాలు కావచ్చు, అంటే బెనిఫిట్స్ ఏమిస్తామనేది, ఇన్సెంటివ్స్ ఏమిస్తామని, ఇవన్నీ అక్కడ వారితో మాట్లాడి వాళ్ళందరినీ కన్విన్స్ చేయడం జరిగింది చాలామంది. ఇందాకలో మా ఎంపీ గారు చెప్తున్నట్టుగా మా రాష్ట్రంలో మీకు అనుకూలమైనటువంటి వాతావరణం లేకపోతే ఈ దేశంలో ఎక్కడో దగ్గర వచ్చి పెట్టుబడి పెట్టండి అని అందుకే చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక బ్రాండ్ ఇమేజ్. వారు ఉంటే ఖచ్చితంగా ఇండస్ట్రీస్ వస్తాయనడానికి ఇదొక నిదర్శనం. ఈరోజు సుమారు 4 లక్షల ఎంప్లాయ్మెంట్ కలిగించేటువంటి ఇండస్ట్రీస్ వచ్చినాయి. గత ప్రభుత్వం అంతా కూడా కబుర్లు చెప్తూనే గడిపించింది. ఈ దేశానికి సంబంధించినటువంటి ప్రైమ్ మినిస్టర్ గారు కూడా వచ్చారు, వచ్చి గ్రీన్ ఎనర్జీ కోసం మాట్లాడడం జరిగింది. అలాగే రైలు ప్రాజెక్టుల కోసం మాట్లాడడం జరిగింది, రోడ్డు ప్రాజెక్టుల కోసం జరగడం కూడా మాట్లాడడం జరిగింది. అంటే డావోస్లోనే కాకుండా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కూడా ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తేడంలో చంద్రబాబు నాయుడు గారు చాలా దిట్టానికి ఒక నిదర్శనం చెప్పి తెలియజేస్తున్నారు.